ఇప్పుడు నేను ఒక దేవుని నమ్ముతున్నప్పుడు నా దేవుని గురించి మంచి నేను చెప్పడానికి మీతో ట్రై చేస్తాను 100% కాదమ్మా 1000% ఏకీపిస్తాను. అది నేను అడిగేది. అందుకు ఇంకొక విషయం ఏంటంటే కూడా ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల గారు తనకు సెక్యూరిటీ అడగలేదు థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినా కానీ. ఓకే, తను సెక్యూరిటీని కూడా పెట్టుకోలేదు. ఆ విషయంలో కొంచెం పొరపాటు చేశారు. మరి ఇప్పుడు మీకు కూడా ఒక థ్రెట్టింగ్ ఏర్పడుతుంది. నేను ఇప్పటికే చట్టం అనే చట్టంలో పెట్టేశాను వాళ్ళని. పెట్టేశారు. రేపొద్దున నేను నా మీద ఏగవాళ్ళన పోలీసులను అడుగుతారు ముందు. మీకు కంప్లైంట్ ఇచ్చి మీరు అజయ్ బాబుని నరికేశారమ్మా అనుకోండి కొంచెంసేపు. ఫస్ట్ మీరు రైజ్ చేసే ప్రశ్న ఏంటంటే అజయ్ బాబు మీద దాడి చేసింది ఎవడు అని అడుగుతారు. రెండవది తనకి ప్రాణభయం ఉంది అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అని అంటారు. మీరు నా పని నేను చేసేసాను ఆల్రెడీ. నెక్స్ట్ నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. నలుగురితో బయటకు వెళ్తాను, జాగ్రత్తగా ఉంటాను, చీకటి పడితే ఒంటరిగా బయటకు వెళ్ళను, నా ఫ్యామిలీతో నేను ఉంటాను. ఎవడైనా నా దగ్గరికి వస్తే రావడమే, వాడికి తిరిగి వెళ్ళటం ఉండదు. ఎందుకంటే క్రీస్తు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే సిద్ధాంతం కొంతమందికి తెలుసు. నేను దాన్ని ఎలా నమ్ముతానంటే ఒక చెంప మీద నిన్ను కొడితే రెండో చెంప చూపి అని క్రీస్తు అన్నది తన్నులు తినమని కాదు. ఎవడన్నా ఒకడు బలవంతంగా నీ చెంప మీద కొడితే వాడిని చూసి భయపడి పారిపోవద్దు, రెండో చెంప చూపించేంత ధైర్యం చూపించి వాడి దగ్గర అని నేను నమ్ముతాను. నేను భయపడ్ను తల్లి, భయపడరు. ఓకే సార్, ఒక చిన్న మాట అడుగుతాను సార్. ఈ రోజు మీకు ఏదన్నా జరగబోతుంది అని తెలిసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్గా, మీ భార్యగా, మీ అర్ధాంగిగా తను ఎలా రియాక్ట్ అవుతారంటారు? అమ్మో చాలా బాధపడుతుందమ్మా. ఇప్పుడు బయటకు వెళ్ళాను, ఇందాక నేను బయటకు వస్తుంటే మా వదినమ్మ ఫోన్ చేసింది వాళ్ళ తోటికోళ్ళు. ఖచ్చితంగా నా భర్తకు థ్రెట్టింగ్ ఉంది, ఏం చేస్తున్నాడు మా మరిది అని అడిగితే బయలుదేరాడు దేశాన్ని ఉద్ధరించడానికి, మళ్ళీ అర్ధరాత్రి అయితే ఇంటికి వచ్చేసరికి మేము చచ్చామో బ్రతికేమో కూడా చూడండి ఆయన అంతే అని చెప్పి బాధపడతా ఉంది. మరి మీరు మీ సార్ ఒకవేళ ఇలాగే చేస్తా ఉంటే మీరు మాత్రం ఊరుకుంటారా? ఎవరమైనా అదే అంటే ఆడబిడ్డల మనస్తత్వం అట్లా అంటే. నేను ఎందుకు అడిగే ఈ క్వశ్చన్ అంటే సార్, మీకు ఎలాంటి ఆపదలు రావు, రాకూడదు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను మీడియా ముఖంగా నేను కూడా ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, నాకేమి జరగదు, ఒకవేళ నాకు ఏదైనా జరిగితే మాత్రం తప్పకుండా మీరు రియాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా సార్. ఎందుకు అడిగానంటే సార్, మరి ప్రవీణ్ పగడాల గారు ఇంతగా అంటే తనది హత్య అని ఒక పరంగా, ప్రమాదవశాత్తు జరిగిన మరణం అనేది ఒక పరంగా, ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అందరి జనాలలో కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఇంత హాట్ టాపిక్ జరుగుతుంది. మరి ఎందుకు అంటే అందరు అంటున్న మాట నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకు తన భార్య పోస్ట్ మార్టం రిపోర్టు వద్దంటుంది, బయటికి రావద్దంటుంది, తీసుకురావద్దంటుంది? ఇంకొకటి, ఈ ఇష్యూని కూడా పెద్ద చెయ్యొద్దు, అసలు ఈ ఇష్యూని ఇంతటితోటి వదిలేయండి అన్నారు ఆ రోజు మీడియా. అక్కడికి వెళ్తే మీడియా ముందు కూడా మాట్లాడడానికి ఒప్పుకోలేదు. అంటే ఎందుకు తను రియాక్ట్ అవ్వదు? ఇప్పుడు నేనున్నామా, నన్ను ఎవరో చంపేశారు బయట, నాకు 2 చిన్నపిల్లలు, 5 ఏళ్ల పాప, 1 సంవత్సరన్నర బాబు. నా బిడ్డను కూడా చంపుతానని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారు అనుకోండి. అంతే కదమ్మా, మీరేం చేస్తారు చెప్పండి ఆ ప్లేస్ లో ఉంటే? మీ పిల్లల ప్రాణం ముఖ్యం అనుకుంటారా? ఇంకెవరు మాకు ధైర్యంగా లేరు అన్నప్పుడు అంతే కదమ్మా. ఈరోజు వాస్తవంగా నేను కాదు మాట్లాడాల్సింది, ప్రవీణ్ పగడాల గారి బ్రదర్ మాట్లాడాలి, వాళ్ళ ఫాదర్ మాట్లాడాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి. కానీ నేను కొట్లాడుతున్నాను, వాళ్ళు ఎవరు కూడా బయటికి రావట్లేదు. వాళ్ళ థ్రెటనింగ్స్ వాళ్ళకు ఉన్నాయమ్మా. అంటే ఆడపిల్లలకి, ఆడపిల్లలు 2 ఆడపిల్లలే, ఒక ఆడబిడ్డ. చంపిన భర్తను ఎవరిని చంపినా వాళ్ళని క్షమిస్తున్నాను వదిలేయండి అంటుంది. ఎంత గొప్ప గుణం కలిగిన వ్యక్తి ఆవిడ. ఆడబిడ్డల క్యారెక్టర్ను కూడా చంపాలి అనుకోవద్దమ్మా. ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఈ సంఘటన జరిగినాక వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడలేదు కానీ డైరెక్ట్ గా మాట్లాడాను. ఏమన్నారు? సిస్టర్తో నేను మాట్లాడాను. మీరు భయపడొద్దమ్మా, మీకు నేనున్నాను, క్రైస్తవ సంఘం అంతా మీకు అండగా నిలబడిద్ది, ఏ కష్టం వచ్చినా తప్పనిసరిగా నాకు మాట చెప్పండి అని వచ్చాను. ఓకే, అంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ బాధ ఎలా ఉంది, తన ఏదన్నా యాక్షన్ తీసుకునే మూమెంట్ లో ఉన్నారా? అమ్మా వద్దనుకుంటున్నారు. కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే మా ఆయన ఉన్నాడు అని ధైర్యంగా ఉండే తల్లి ఇప్పుడు ఆయనే లేడు కాబట్టి ఏం చేయగలుగుతుంది? మీరు ఒక ఆడబిడ్డగా ఆలోచించి అడగండి. అంటే ఇప్పుడు వాళ్ళ తరఫున మీరు పోరాడుతున్నారా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ఇది తేలేంత వరకు పోరాడుతున్నారు. ఒకవేళ నోటీసులు ఇచ్చి నన్ను సెంట్రల్ జైలుకి పంపిన బయటికి రాగానే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. నేను అడగడానికి ముందు మీరే చెప్పేశారు. జరగబోయేది నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది నాకు తెలియదు, కానీ నన్ను అన్నిటికీ ఫిక్స్ అయ్యి ఉన్నాను. మా ఆవిడికి రాత్రి చెప్పాను, నేను తెలంగాణ ఉద్యమంలో చెర్లపల్లి జైల్లో ఉన్నాను. నేను
ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళబోతానే అది తెలంగాణ ప్రజల కోసం, ఇది నా క్రైస్తవ సమాజం కోసం, సమాజం కోసం. దేవుని కోసం ప్రాణాలు ఇచ్చిన ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ నేను ఒక వారం జైల్లో ఉండొస్తే అది నీకు హానర్ అనుకో. నా భర్త క్రైస్తవ సమాజం కోసం జైలుకి వెళ్ళి వచ్చిండని సంతోషపడు. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. మా అన్నలు నన్ను బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు. మా అన్నయ్య రెండో అన్నయ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రెసిడెంట్. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో మజ్దూర్ సెల్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 3-4 లక్షల జనబలం మా కుటుంబానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, వరంగల్ కానీ మహబాద్ కానీ. నాకు క్రైస్తవులు అండగా రాకపోతే బొట్లు పెట్టుకున్న హిందువులు నా చుట్టూ నిలబడతారు వచ్చి నన్ను కాపాడడానికి. అంత బలమైన ఫ్యామిలీ మాది. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. ద సేమ్ టైం ఏదైనా జరిగినా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ మతంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయనకి ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆమె బయటికి రాకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకు ఇష్యూ చేసుకోవాలి, నా పిల్లలకి ఎందుకు థ్రెట్ తెచ్చిపెట్టుకోవాలి అని చెప్పేసి తను ఆలోచిస్తున్నారు, గొప్పగా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఒక కోణంలోనేమో సాధారణ మరణం అంటున్నారు, అంటే యాక్సిడెంటల్గా జరిగింది. ఒక కోణంలో మీరు అంత క్రైస్తవులంతా కలిసి లేదు ఇది హత్య అంటున్నారు. ఒకవేళ గనక ఇది హత్య కాదు, నిజంగానే యాక్సిడెంటల్గా జరిగింది అని చెప్పేసి రిపోర్ట్ కనుక వస్తే, ఇదే తేలితే మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరువు సంబంధించింది కదా. నా మనసు అయితే నమ్మదమ్మా, నేను నమ్మలేను. ప్రవీణ్ పగడాల వేరు, నేను వేరు అని అనుకోను. ఇప్పుడు నేను ఆయన అన్ననో తమ్ముడునో అని అనుకుంటాను. నేను యాక్సెప్ట్ ప్రభుత్వం ఒకవేళ అలా తీసుకొచ్చినా నేను యాక్సెప్ట్ చేయలేను. ఇంకా చట్టపరంగా ఇంకేమైనా దారులు ఉన్నాయని వెతుకుతాను. ఇంకా వెతుకుతారు, దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంటాము. ఓకే, ఇంకొకటి ఏంటంటే సార్, చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, ముస్లింల మధ్య, మొన్న కూడా చెప్పారు, ముస్లిం అతను కూడా మాట్లాడడం జరిగింది, నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు. నేను బెదిరించిన మాట వాస్తవమే, కానీ అది అంతటితోటి నేను వదిలేశాను. నేను ఒక మనిషిని హత్య చేసేంత దాకా నేను వెళ్ళను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలము ఒకవేళ ప్రవీణ్ పగడాల గారిని చంపాలి అనుకుంటే తెలంగాణలోనే తను ఉండేది, హైదరాబాద్లోనే, అక్కడ కూడా సాధ్యమే. కానీ ఇక్కడ రాజమహేంద్రవరం వరకు వచ్చిన తర్వాత ఇక్కడ చంపాలనే ఆలోచన ఎట్లా పుట్టింది? అంటే దీని వెనకాల ఇటు ఏపీ వాళ్ళు ఉన్నారంటారా? ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేనేం చెప్పనమ్మా, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు. నాకు తెలిసిన అనుమానాలు మాత్రమే వ్యక్తపరుస్తున్నాను అంతే. అంటే తన శత్రువులు తెలంగాణకు సంబంధించి ఎక్కడైనా ఉండొచ్చు. ఏదైంది ఎస్పీ గారు చెప్పాలి, ఐజీ గారు చెప్పాలి. నేను స్టేట్మెంట్ ఇవ్వలేను కదమ్మా. అనుమానం ఉంది అని చెప్తున్నాను తప్ప ఇదే నిజమంటే నేను ఆధారం ఇవ్వాలి. మరి అక్కడ ఆధారాలు ఇవ్వాలి, తీసుకెళ్ళి రేపు కూడా అదే కదమ్మా నేను చెప్పాలంటే ఆధారాలు కావాలి కదా. సో నాకున్న అనుమానాలు చెప్తున్నాను. మీకున్న అనుమానాలు మాత్రమే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మళ్ళీ కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము, ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతించాలి. కానీ ఇవి ఇంకా మత కల్లోహాలకు దారి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతటితోటి కూడా ఏం జరిగింది అని అసలు నిందితుల్ని పోలీసులు మాత్రము పట్టుకోవాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.